మన ఆత్మీయ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాటేరు గ్రామంలో ఉన్నామండి. ఈ రోజు ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాటేరు పరిశోధనా కేంద్రం వద్ద ఉన్నామండి. ఇక్కడ 1925లో స్థాపించబడిన ఈ కేంద్రం ఇప్పటికీ 100 సంవత్సరాలు కంప్లీట్ చేసి 101వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఇక్కడ కిసాన్ మేళా అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కిసాన్ మేళాలో వినూత్నమైన స్టాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మన గోదావరి జిల్లాలో అధికంగా వరి పండించే ప్రాంతంకి పెట్టింది పేరుగా ఉంది కదా అండి. సో మన గోదావరి జిల్లాలో దాల్వాలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న వరి రకం MTU 1121. ఈ రకం ఈ వరి పరిశోధన కేంద్రం వద్దే రూపుదిద్దుకుంది. ఇక్కడ జరిగే కిసాన్ మేళాకి అసలైన అర్థం ఇదిగోండి, ఇక్కడ ఉంది, రైతు అండి. ఈ కిసాన్ మేళా ముఖ్య కారణం రైతు కోసం ఏర్పాటు చేసిందనండి. ఇంకో రైతు నాగలి పట్టుకున్నది రైతు భార్య చూడండి. ఇది వరకు రైతు తన భార్య కలిసి వ్యవసాయం పనుల్లో భార్య హెల్ప్ చేసేది, రైతు వ్యవసాయం చేసేవాళ్ళు కదా. ఆ రోజుల్లో భార్యాభర్తలు చక్కగా వెళ్ళి వ్యవసాయ పనులు కలిసి మెలిసి చేసుకునేవాళ్ళు. మాటేరు వరి పరిశోధన కార్యాలయం అయితే ఇదండి. మేము డిఎన్ఆర్ ఉమెన్స్ పాల్కొల్ నుంచి వచ్చామండి. అంటే మీ స్టూడెంట్స్ తో సహా వచ్చారు కదా అండి? స్టూడెంట్స్ స్టాఫ్ అందరూ వచ్చామండి. ఎలా అనిపిస్తుందండి కిసాన్ మేళా? ఇక్కడ రైతులకి సంబంధించిన అనేక స్టాల్స్ ఉన్నాయి కదా, మీ స్టూడెంట్స్ కూడా అవి వివరించారా? అవునండి, వివరించారు. వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారండి. అండ్ మనం ఇన్ని రకాల వెరైటీస్ ఆఫ్ వరి వంగడాలు ఇవన్నీ ఎప్పుడు చూడడం చాలా కష్టం, కానీ ఇవన్నీ మనం దగ్గరగా చూడడం ప్లస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం, మళ్ళీ అందులో ఉపయోగించే రకరకాల అది ఉంటాయి కదా వ్యవసాయానికి ఉపయోగించే వెరైటీస్, ఇంకా చాలా హెర్బల్కి సంబంధించి అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇది చాలా యూజ్ఫుల్గా ఉంది. మేము వచ్చినందుకు చాలా సాటిస్ఫై అవుతున్నాం. అంటే ఇక్కడ స్టాల్స్ కూడా వేశారు కదా, అన్ని స్టాల్స్ చూసారా? మీకు నచ్చిన స్టాల్ ఏంటి? అన్ని స్టాల్స్ చూసామండి. వరి వంగడాలది బాగుంది. అండ్ మాకు ఈ ఆక్వాకల్చర్కి సంబంధించి అవి బాగున్నాయి. ఇంకా హోమ్ మేడ్ ఉన్నాయి కదండి, అవి కొన్ని తీసుకున్నాము. ఆర్గానిక్, హోమ్ మేడ్, ఇంకా ఇవన్నీ కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ ఇవన్నీ చాలా తీసుకున్నాము. జిల్లాలో సార్వాలో అధిక విస్తీర్ణంలో కొనసాగుతున్న పడిపోని వరి రకం MTU 1318. ఇది కూడా ఈ వ్యవసాయ పరిశోధన కేంద్రం మధ్య రూపుదిద్దుకుందండి. ఈ రకం కూడా అప్పుడు వ్యవసాయానికి కానీ మనుషులు తీసుకువెళ్ళడానికి కూడా ఎడ్ల బండ్లే ఉండేవి కదా అండి. ఇది కూడా అలనాటి శాస్త్రవేత్తల విలువైన జ్ఞాపకం అండి. ఇది పాత తరం వాళ్ళు ఉపయోగించిన ఎడ్ల బండి నమూనా.
అవర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.